ఉపదేశసారంలో 10వ పద్యము. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తియోగ బోధాచ్చ నిశ్చితం. దీనిలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చెప్పాము. ప్రత్యేగాత్మయే బ్రహ్మ చెప్పాలి. మీరిక్కడ బ్రహ్మ అంటే నేను చెప్పినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే చతుర్ముఖ బ్రహ్మ, 3 తలకాయలతో ఉన్న బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే బ్రహ్మం. అంటే ఏ శక్తి అయితే ఉందో, ఏ సృష్టి అయితే ఉందో దాన్ని టోటల్ శక్తిని బ్రహ్మం అని చెప్పారు. ఓకే. ప్రత్యేగా ప్రత్యేగాత్మయే బ్రహ్మ. అంటే హృదయంలో నేను అంటూ ఒక స్ఫురణ నిరంతరంగా ఉదయిస్తుంది. ఆ పరబ్రహ్మయే నేను రూపంగా స్ఫురిస్తుంది. దాన్ని బట్టి బ్రహ్మకు ఆత్మ అనే పేరు వచ్చింది. అందుకని మన మైండ్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకలా అలవాటయిపోయింది. అందుకని మళ్ళీ ఇది డౌటొస్తుంది. కానీ ఆ లోపల మన హృదయంలో నేను అనే స్ఫురణ. నేను అంటే మరి నాకు గుర్తొచ్చేది నామరూపాలు, లేకపోతే మన ఇల్లు, వాకిళ్ళు, పిల్లలు ఏవో రకరకాలు కదా! ఇవన్నీ కదా గుర్తుకొస్తాయి మనకి. కానీ మరి నేను అంటే, అంటే ఆ సైలెన్స్‌లో ఆ నేనుని గుర్తించగలగాలి. ఏ నేను అన్నప్పుడు ఆ గుర్తింపు. ఏ గుర్తింపు? మనలో ఉండే ఆ స్థితి, ఆ స్ఫురణ గుర్తింపు. అది నిరంతరంగా ఉంటుంది ఆ స్ఫురణ. ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో, అప్పుడు ఈ స్ఫురణ అనేది తెలుస్తుంది. ఎప్పుడు పోతాయి అని మీరు నన్ను అడగకూడదు. అది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ ఆలోచనలు పోవాలంటే ఎలా పోతాయండి అని అడుగుతారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి క్లాస్ విన్నదెందుకు? మీరు అన్నింటి నుంచి నెమ్మదిగా విడుదలవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ వదులుతూ ఉంటాయని చెప్తాం. అబ్బే! ఇది కుదరదు గదండీ! అది కుదరదు గదండీ! అని ఇంకోటి అంటించుకుంటూ ఉంటారు. అంటించుకుంటూ ఉండి మళ్ళీ నేను పోవాలంటే ఎలా పోతుందండి? నేను పోవడానికి ఉపాయం ఏంటంటే, ఈ బయట శరీర ఝాస యొక్క నేనులన్నీ వదిలించుకుంటూ ఉంటే, నీ ఒరిజినల్ నేను తెలుస్తుంది. ఇంతకంటే ఉపాయం నేనైతే చెప్పలేను. ప్రత్యక్ష అనుభవం మాకైతే. సో, భగవాన్ ఆ నేను గురించి కదా ఎక్కువ చెప్పాడు మరి. మరి ఆ నేను గురించి అర్థం అవ్వాలి కదా! స్పిరిచ్యువల్ పేరు చెప్పి, నేను అనేది ఒక అవగాహన ఉంటుంది. కానీ, ఏ నేను యొక్క అవగాహన ఎక్కువగా పెంచుకుంటారు? శరీర ధ్యాస యొక్క అవగాహనే ఉంటది. అందుకే సంఘటన వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏ నేనుతో నువ్వు పనిచేస్తున్నావు. మనకి మిగతా విషయాలు మిగతాటప్పుడంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. మనస్సు బానే ఉన్నాననిపిస్తుంది. క్లాసులు వింటున్నప్పుడల్లా అబ్బా! నేను ఎంత అదృష్టవంతురాలిని బానే వింటున్నాననిపిస్తుంది. ఇవన్నీ బానే ఉంటాయండి. కరెక్ట్‌గా డబ్బులు, పిల్లలు, ఆస్తులు, గొడవలు లేకపోతే ఇదేదో కాలిక్యులేషన్‌లు ఇవి వచ్చినప్పుడు ఇబ్బందులు లేకపోతే చాలా గట్టి ఇబ్బందులు. ఏ ఇబ్బందులు? ఆ ఇబ్బందులు కూడా కాదు. ఎమోషనల్ ఇబ్బంది, డబ్బు ఇబ్బంది. నీ ప్రాణం మీదకి ఇబ్బంది. ఈ 3 వచ్చినప్పుడు నేను బాగా తెలుస్తుంది. అందుకని గమనిస్తే అప్పుడే మనకి మన సాధన కూడా తెలుస్తుంది. వదలలేమండి. అంత ఈజీ ఏం కాదు. అంటే శరీర ధ్యాస యొక్క నేను అంత గట్టిగా పట్టేస్తుందని అర్థం. అంత గట్టిగా పట్టేస్తుంది. కాబట్టి మరి లోపల ఆత్మ సోలు నేనని ఘోషిస్తోంది. నువ్వు వినేంత స్థితిలో కూడా లేవు. ఫస్ట్ ఆ స్టెప్ వరకు వస్తే చాలు అసలు అంటాను నేనైతే. అక్కడి వరకు వస్తే అన్నీ తెలుస్తాయి. అక్కడికి రావాలి అనంటే ఆత్మఘోష వినాలంటే సోల్ యొక్క ఘోష వినాలి. అది ఈ శరీరాన్ని వదిలించటానికి ట్రై చేస్తుంది. వదిలించడం ఎంత సేపండి? టక్‌మని మరణించేస్తే వదిలిపోతుంది గదా! అని అనడానికి లేదు. మరణించేది భావం మరణించాలి. భావశూన్య స్థితి అని చెప్పాడు. అది గదా మరణించాలి. నేను మరణించటం అంటే ఆత్మకి మరణం లేదు. ఈ శరీరము తో సంబంధం లేదు.
మరి ఆ భావము వదలాలి. ఏ భావము? నాది అనే భావం వదిలితే నేను గుర్తుకొస్తుంది. ఎంత సింపుల్‌గా చెప్పానండి. నాకు నాకే ముద్దొస్తుంది. నేను గురించి విడగొట్టడం. మాకెవరు విడగొట్టలేదు ఇలాగా. సత్యం మేము కింద మీద దొర్లేసి. ఓకే. అంత సింపుల్‌గా విడగొట్టి పడేస్తే. మరి పట్టుకోరు. నాకు చాలా ఆశ్చర్యమేసేది. అరె! నేను ఇంత సింపుల్‌గా విడగొడుతున్నాను. పట్టుకోలేకపోతున్నారేంటి అసల? అని ఆశ్చర్యమేసేది. కానీ అర్థమైందేంటంటే, నాది అనేది వదలడం అంత ఈజీ కాదు. అనేది అర్థమయ్యి పాపం వాళ్ళ మీద ముందు కోపమొచ్చేది. ఇంత కష్టపడి చెప్తుంటే, మళ్ళీ స్పిరిచ్యువల్ పేరు చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి గంతులేసారు. ఇంకిప్పుడు కూడా పట్టుకోవట్లేదేంటి ఇంత ఈజీగా చెప్తే అనిపించేది. ఆ తర్వాత అర్థమైందేంటంటే, నాది గట్టిగా పట్టేసుకున్నారు. అందుకు నేను అర్థం అవ్వట్లేదు అని అర్థమైంది. నాది గట్టిగా పట్టేసుకుంటారు. ఆ నాది వదలడం. మహాత్ములు ఆ నాది వదిలేసారు కాబట్టే చాలా ఈజీగా నేనులో ఉన్నారు వాళ్ళు. కానీ మనం ఆ నాదీని గట్టిగా కౌగిలించేసుకుంటాం. అందులో బిడ్డ కానీ, మొగుడు కానీ లేతే అన్నీ పక్కకెళ్ళిపోతాయండి నాదీలో. నా తర్వాత ఏదైనా అన్నట్టే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ నాదీలోకొస్తారు. కానీ రియల్‌గా, రియల్‌గా చూసుకుంటే గనక నాదీలో నేను గట్టిగా ఉంటాను. అప్పుడు నేను గుర్తుకు రాదు అందుకే. అందుకని మనస్సు, భావము, ఈ ఎమోషనల్స్ అన్నీ పక్కకి వెళ్ళే వరకు, ఆ నేను వచ్చే వరకు స్ఫురణ రాదు. స్ఫురణ ఎందుకు రావట్లేదండి? తెలుస్తోంది కదా! అని అనడానికి లేదు. ఆ స్ఫురణ కాదు. నేను యొక్క స్ఫురణ. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్నట్టుందా ఏంటి మీకు? జాగ్రత్తగా మీరు వింటే పట్టేసుకుంటారు. ఓకే. కాబట్టి మరి ఆ నేను లోపల ఎవరు? ఎవరు? లోపలున్న దైవము, దివ్యత్వము, ఆ పరబ్రహ్మ స్వరూపము. అది ఎలా ఎలా తెలుస్తోంది మీకు? అంటే నేను రూపంలో స్ఫురిస్తోంది. దాన్ని పక్కన పడేసి భగవంతుడెక్కడున్నాడని ఊరు మీద ఎతుకుతాడు చూడాలి. ఇంకా కొత్తగా ఇంకా చిత్రమే నాకు. యాత్రలెళ్లి భగవంతుడిని ఎతుకుతాడు. భగవంతుడిని వెతకడానికి ఏం యాత్రలు వెళ్ళట్లేదండోయ్! మనస్సు యొక్క వేగానికి వెళుతున్నారే కానీ, మనస్సు యొక్క వేగానికి వెళ్తున్నారు. భగవంతుడిని వెతకడానికి ఎళ్తారా ఏంటి? మనస్సు అంతకుముందు బజార్లు, సినిమాలు, షికార్లు చేసింది. పెళ్ళిళ్ళు, పేరంటాలు తిరిగింది. ఇప్పుడు స్పిరిచ్యువల్ పేరు చెప్పి అయన్నీ మానేసింది. మానేస్తే కుదురుగా ఉంటుందా ఏంటి? మానేస్తే ఏం కుదురుగా ఉండదు. అందుకని భగవంతుడి పేరు చెప్పి తిరుగు. అంతే ఉంటుంది. అంతకంటే ఏం ఉండదు. ఇప్పుడు ఒక ఓంకారాన్ని పట్టుకొని మీరు సాధన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక లైన్‌లో ఒక మార్గానికి వెళ్తున్నప్పుడు యాత్రకెళ్ళడానికనే టైముంటుంది కానీ, ఆ డబ్బులు ఖర్చు పెట్టి, మీరు సాధనకి ఆశ్రమం వచ్చి, సాధన చేసుకోగలుగుతారా? అలా ఏం రారండోయ్! అంత ఈజీ కాదు. యాత్రకెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. ఊరు మీద తిరగడానికి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. నాకొచ్చిన అవకాశం కదా ఇది. గురువున్నాడు. ఓంకారంతో ఒక ప్లేసుంది. ఓంకారంతో ఒక ఆశ్రమం ఉంది. నాకొచ్చిన అవకాశం కాబట్టి నేను ఊరు మీద తిరగకుండా ఆ టైముని ఇలా ఉపయోగించుకుంటాను అని అనిపిస్తుందా? అలా అనిపించదు. అంత ఈజీ కాదు. మరి మహాత్ములందరూ ఊరు మీద తిరగకుండా ఎక్కడో చోట మూలన కూర్చొని ఏ హిమాలయాల్లోనో లేతే ఎక్కడో గుహల్లోనో లేతే ఇంకో చోట, ఇంకో చోట ఉండిపోయారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? సో, శరీరము, శరీర అవసరాలు, శరీరానికి, భోగానికి ఎన్నో రకాలుగా అలవాటు పడి, దాన్ని ఎండకి, వానకి తట్టుకోలేని స్థితికి ఎలాగా చేసేసాం. అట్‌లీస్ట్ సాధన పేరు చెప్పి ఎండకి, వానకి, చలికి అన్నింటికి భోగం కాదది మనస్సు వేగం కూడా. ఆ వేగంతో మనస్సు చెప్పినట్టల్లా గంతులు వేస్తాము. ఇప్పుడు నేను ఎక్కడ గుర్తొస్తుందండి? వీటన్నింటిని డ్రాప్ చేయగలిగితే. నేను
అని నీ సోల్ యొక్క ఘోష, ఆత్మ యొక్క ఘోష నీకు తెలుస్తుంది. ఆత్మ అంటే నాకంటే వేరు కాదు కదండీ! మరి నీకంటే వేరు కానప్పుడు దాని గురించి తెలియాలి కదా! అదేం చెప్తుందో తెలియాలి. దాని లక్షణం ఏంటో తెలియాలి. ఏంటో తెలియాలి కదండీ! అంటే ఆత్మ అంటే నాకంటే వేరు కదా అనర్థం. దేవుడే దేహంలో జీవుడు రూపంలో ప్రవేశించాడు. గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టారనుకోండి. పొయ్యి మీద పెడితే ఏమవుతుందండి? అడుగునున్న అగ్నికి నీరు వేడెక్కుతుంది, మరుగుతుంది. దాంట్లోంచి సౌండొస్తుంది. అంటే గిన్నె చేసిందా? నీరు చేసిందా? అగ్ని దాన్ని మార్చింది కదండీ! ఏం మార్చింది? దాని యొక్క స్థితిని మార్చింది. నీరు చల్లగా ఉంటుంది. దాని స్థితి అగ్ని అడుగునొస్తే అగ్ని నీరు వేడెక్కుతోంది. అగ్ని అడుగున కదా పెట్టారు. కానీ నీరు మారుతోంది చూసారా? నీరు మారుతోంది. ఎందువల్ల అన్నప్పుడు దాని నుండి మళ్ళీ శబ్దం కూడా వస్తుంది. మామూలుగా నీరు గిన్నెలో పోసి పెడితే ఏ శబ్దము ఉండదు. కానీ అగ్ని ఎప్పుడైతే దాన్ని వేడి చేస్తుందో అక్కడి నుంచి చూయమని శబ్దమొస్తుంది. అంటే 2 తీసుకొస్తుంది అగ్ని. ఆ నీటికి పూర్తిగా అపోజిట్ తీసుకొచ్చేయగలుగుతోంది. శబ్దం లేని నీటికి శబ్దం తీసుకురాగలుగుతోంది. కదండీ! అయితే ఆహ్, ఆ గిన్నె ద్వారా నీటిలోకి శబ్దం ప్రవేశిస్తే ఆ శబ్దము చూసినప్పుడు ఆ నీటిలో అగ్నిదేవుని కంటే వేరుగా ఇంకోటి లేదు. ఎందుకని? ఆ నీరు అగ్నియే అవుతుంది. అందుకని ఆ నీరు కాలుతుంది. మనం వేలు పెడితే కాలుతుంది. అగ్నిలో వేలు పెట్టినా కాలుతుంది. ఆ వేడి నీటిలో వేలు పెట్టినా కాలుతుంది. ఆ 2 కాలుతున్నాయి. కదండీ! అయితే మరి అదే విధంగా హృదయ స్థానంలో ప్రవేశించిన పరబ్రహ్మ నేను, నేను అని శబ్దం చేస్తున్నాడు. అంతే. నేను, నేను అని శబ్దం చేస్తున్నాడు. అది మనం ఎందుకు గుర్తించట్లేదు? అంటే ఆ నేను, నేను అని ఎందుకు శబ్దం చేస్తాడండి? ఆయనకేం పని లేదా ఏంటి? అంటే ఆత్మ రూపంగా అదే చైతన్యం ఉంది. ఆత్మ వచ్చిన పనేంటండి? పాత వాసన జన్మల నుంచి వచ్చిన దాన్ని తీసి తను పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి. వచ్చిన పనది. మనం వచ్చిన పని మర్చిపోయి అందుకేం జేసింది సోలు? ఈ శరీరాన్ని తెచ్చుకుంది. ఈ శరీరాన్ని తీసుకుంది. అనేక శరీరాలు తీసుకుంది. ఉత్తమమైన శరీరం ఇప్పుడు తీసుకుంది. ఈ శరీరం తీసుకుని, ఈ శరీరంలో జ్ఞానంతోటి అన్నింటిని వదిలించుకోవలసి ఉండింది. కానీ, ఆ పాత వాసనలోనే ఉండిపోతూ ఉంటే మనం, ఆ నేను అని స్ఫురణతో తెలియచేస్తోంది. ఇది గుర్తిస్తే చాలండి. ఇది గుర్తిస్తే చాలు. నువ్వు గొప్ప, గౌరవం, డబ్బులు, వస్తువులు అన్నీ దేనితోటి నాకు సంబంధం లేదు. మరవి లేకపోతే ఎలాగండి? అంటే అవసరాలు అవన్నీ. అవసరాలు. ఆ అవసరాల కోసం మనం వాటి కోసం టైం ఇస్తున్నాం. ఈ అవసరాలు పెంచుకోవడం ఎందుకు? వాటి కోసం టైం ఇవ్వడం ఎందుకు? అవసరాలే తగ్గించామనుకోండి. ఇంకప్పుడు టైం ఎక్కడి నుంచి ఇస్తావు? అంటే అవసరాలు తగ్గించటం కుదరదండి. అంటే నీ అవసరాలతో పాటు నీ పిల్లలకు కూడా అవసరాలు అలవాటు చేసావు. ఎంత అలవాటు చేస్తున్నామంటే, ఇదిరా జీవితం ఇంకింతకంటే నువ్వు ఇంక వేరే బతక్కు. ఈ అవసరాలు పెట్టుకుని, పెంచుకుని, వీటితో కూర్చుని, వీటితోటే కొట్టుకుపో అని చెప్తున్నాం. మన పూర్వీకులు అలా చెప్పలేదండి. వాళ్ళ అవసరాలు పెంచుకోలేదు డబ్బులున్నా. వాళ్ళ ఆహారము, గృహము అవసరము. భూమి నుంచి అన్నీ వస్తున్నాయి గాబట్టి, భూమికి సేవ చేస్తూ, భూమి నుంచి అన్నీ తీసుకున్నారు. అవసరాలు పెంచలేదు. సంవత్సరానికి ఒక సంక్రాంతి పండుగొస్తే బట్టలు కొనేవారు అంతే.
సంవత్సరానికి ఒకటో, రెండో అంతే. అవే సంవత్సరం అంతా ఏ పండగలొచ్చినా యేసుకోవాల్సిందే. మీకు గుర్తుందో లేదో మాకింకా గుర్తుంది. సంవత్సరం అంతా ఏ పండగొచ్చినా అదే కొత్త బట్టలేసుకోవాలి. మళ్ళీ కొత్త బట్టలొచ్చే వరకు సంవత్సరం అంతా అదేసుకోవాలి. పక్కింటోడి పెళ్ళైతే మనం బట్టలు కొనేసుకుంటామండి బాబు. మాల్‌కెళ్ళి ఉత్తినే షాపింగ్ చేసి కొనేసుకుంటూ ఉంటాం. ఎందుకు చేస్తారో గూడా తెలీదు. ఉన్న బట్టలేమో సర్దుకోవడం చేత కాదు. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారో తెలీదు. ఇలా అవసరము అనేది అవసరాలు పెంచుకుని కంపల్సరీ అవసరము అనే దాంట్లో నాది పెరిగిపోతుంది. ఇప్పుడెందుకంటే మీరు ఎన్ని వస్తువులు కొన్నారో అన్ని వస్తువులు నీవి. నాది పెరిగిందా లేదా? నాది పెరిగింది. చాలా కష్టమండి. నేను చాలా చిత్రము. నేను నేను షాపింగ్ చేసి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నా సొంతానికి. నాది ఇది. నేను నాకు కావాల్సిన వస్తువు కొనుక్కొని ఓ 25 సంవత్సరాలో, 30 సంవత్సరాలో అయ్యుంటుంది. ఇంకా మీ అమెరికా వస్తే ఇక్కడ ఎవరికైనా ఏమైనా తేవడానికి ఏమన్నా వస్తానేమో కానీ, ఇక్కడైతే అసలు ఒక్కసారి కూడా నేను షాప్‌కెళ్ళి అసలు మర్చిపోయానసల. ఎన్ని సంవత్సరాలు అయ్యుంటుందో ఇక్కడ. అటునుంచి ఏదో ఈళ్ళకి తేవడానికి ఎళ్ళటం తప్పించి. ఏ అవసరము రావట్లేదు. నాకు కావాల్సింది ఆ స్ఫురణ వచ్చినప్పుడు నాకిది కావాలని ఎప్పుడూ అనిపించలేదు. నాకు కావాల్సింది ఈశ్వరుడు కాళ్ళ దగ్గరికొస్తుంది. లేదా రాలేదు. నేను దాంతో అక్కడితో స్టాప్ అది. స్టాప్ అయిపోతుంది. నా అవసరమే ఉండదసలు. మెడిసిన్ తెచ్చుకోవాలి అవసరమైతే. మెడిసిన్ అవసరమే లేదు నాకు. ఎప్పుడైనా ఇంక ఎమర్జెన్సీ అయితే ఆ టైంకి మెడిసిన్ ఒక్కటే తెప్పించుకుంటానండి. డాక్టర్ రాస్తే అదైనా. ఈ మెడిసిన్ కావాలి అని ఎవరికైనా ఇచ్చి తెప్పించుకునేది నేను మెడిసిన్ ఒకటే. ఇంకా చిత్రం ఏంటంటే, నేనిక్కడ ఆశ్రమం వచ్చిన తర్వాత, సన్యాసం స్వీకరించిన తర్వాత, ఈశ్వరుడు ఆ అవసరానికి, ఆ టైంకి అక్కడికి రెడీగా ఉంటాం. నేను నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. ఒకటి పెట్టుకున్నాను ఏంటంటే, బయట నుంచి ఏది నేను నోట్లో పెట్టుకోకూడదు. ఆశ్రమంలోది మాత్రమే అని. ఆ టైంకి అక్కడ నాకు కావాల్సినయి అంటే ఒక జామ చెట్టు ఉందనుకోండి. ఓ నెలో, 2 నెలల్లో జాంకాయలిస్తే అది మాత్రమే తింటా. అరటి చెట్టు అరటిపండు ఇస్తే అది మాత్రమే తింటాను. అవి దానికి ఎంత శాయశక్తులా దానికి నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాయి. అది ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. బోర్ కొట్టదు నాకు ఇంకొకటి తీసుకోను. ఇది మారుద్దామా? ఈ పండు తిందామా? అది తిందామా? ఇది తిందామా? అనేమీ లేదు. ఇది ఎప్పుడో ప్రాక్టీస్ చేశా ఇంటి దగ్గరే. ఇంట్లో ఏ కాయగూర పండితే అది తింటాను. అంతే. ఎన్ని రోజులైనా అదే తింటాను. అవసరం లేదప్పుడు. ఆహారం అవసరము. శరీరానికి అవసరం. తీసుకుంటాం. అంతే. వస్త్రం అవసరం. ఎన్ని వస్త్రాలు? ఓ 4, 5, 6 ఏవో అంతే. ఇంకింతకంటే అవసరాలేముంటాయండి మనిషికి? ఇంతకంటే అవసరాలేముంటాయి? మిగతావన్నీ భోగానికి సంబంధించినవి. అప్పుడు నాది తగ్గిపోతుంది. ఈలోగా జనం అలా ఇస్తా ఉంటారు. అవన్నీ అలా బయటికెళ్తా ఉంటాయి. ఇంకొకళ్ళకి. వీళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో వాళ్ళు ట్రాన్స్‌ఫర్ నవ్వొస్తుంది నాకు. త్రికోణము. నాకు ఆ త్రికోణం గుర్తుకొస్తుంది. వాళ్ళ చేతిలోంచి నా చేతిలోకొచ్చి, నా చేతిలోంచి ఇంకొకళ్ళ చేతిలోకి వెళుతుంది. అది ప్రసాదము అయింది అని వాళ్ళ ఫీలింగ్. కాబట్టి నేను చెప్తాను. ఎందుకు నేను తిననని మీరు తెస్తారు, పంచిపెడతాను అంటే, పోన్లెండి మీ చేత్తో ఇస్తే ప్రసాదం అయింది కదా! త్రికోణంగా తిరుగుతుంది అది. లేదు నిజంగా అనిపించింది. వాళ్ళ ప్రేమ ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా హృదయపూర్వకంగా తెస్తారు. ఆటోమేటిక్‌గా అప్పుడు నాకు తినాలనిపిస్తుంది. తీసుకొని తినేస్తాను. అది చాలా రేర్‌గా ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటా. ఆ ప్రేమ తరంగము తాకుతుంది. అది కోరికతో కూడా రాదు. చాలా క్యాజువల్‌గా నాకు తెలియకుండానే నేనెళ్లి చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకుంటా. ఇది చాలా ఎక్స్‌పీరియన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి. ఓహ్! వీళ్ళింత ప్రేమగా తెచ్చిచ్చారు నాకు.
అంతకంటే చాలా ఖరీదైనవి తెచ్చిస్తారు. నా నోట్లోకి వెళ్ళదు. నా ఒంటి మీదకి రాదది. వాళ్ళు ఆలోచిస్తూ ఇది కొన్నా, కొ ఇది కొనొద్దా? చాలా ఎక్స్‌పీరియన్స్ కూడా నాకది. వాళ్ళనుకున్నారు అంటే అది నా నా దగ్గరికి రాదు అది. బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ చైతన్య స్థితిలో ఉండి చైతన్య స్థితిలో ఉన్నది ప్రేమొక్కటే ఉంది. ఇంకొకటి లేదు. దాంట్లో ఉండి చేసిన పని అది వర్కౌట్ అవుతుంది. నాదిలో ఉండి చేసిన పని మనస్సుకి ఉప్పొంగడమో, కృంగడమో 2 రకాలుంటాయండి. మనస్సు ఒక ఎమోషనల్ తీసుకొచ్చి ఒక హ్యాపీనెస్‌ని తీసుకురావడము, లేదా మనస్సు ఒక దుఃఖాన్ని తీసుకురావడం. ఈ రెండే ఉంటాయి. స్ఫురణలో ఈ 2 ఉండవు. ఈ 2 పోతాయి. అందుకని మనస్సు ప్రశాంతత కాదు. నువ్వు ప్రశాంతత. అంటే నీలో ఉండేవి అన్నీ పోతే కనుక నువ్వు యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నప్పుడు దాన్ని ఆనంద స్థితి అని చెప్పారు. మహాత్ములు, వేదము అంతా కూడా చెప్పిన ఆనంద స్థితి అది. మనకర్థం కాదు. ఎవడో అడిగాడు నన్ను. ఆనంద స్థితి అంటే ఒక్కొక్కడికి బిర్యానీ తింటే ఆనందంగా ఉంటుందండి. తప్పేంటి? అని అడిగాడు. నీ తలకాయ. అది టెంపరరీ ఆనందం అంటే శరీరానందం అది. శరీరానందం. అందుకని స్పిరిచ్యువల్‌లోకొచ్చాక అవన్నీ తినకూడదని ఎవరు చెప్పారండి? తినకూడదని ఎవరైనా అన్నారా ఏంటి? నువ్వు తిను, గుర్తించు అని జెప్తాను నేను. గుర్తించు. తింటన్నంత సేపు టెంపరరీ ఆనందం. తర్వాత పొట్టలో మండింది. దుఃఖం వచ్చింది. లేదా అనారోగ్యం వచ్చింది. దుఃఖం వచ్చింది. ఈ అనారోగ్యానికి కారణం ఎవరు? అని మనం 100 వెతుకుతాం. 100 వెతక్కూడదు. మనమే కారణం. మరి రేపొద్దుట ఇదిప్పుడు గుర్తించకపోతే రేపొద్దున జన్మ వేస్ట్ అయిపోయిన తర్వాత అరెరే! అక్కడికెళ్ళిన తర్వాత శరీరం అంటే పోతుంది గానీ, ఇంకా గర్భం దొరకడానికి టైం పడుతుందండోయ్! ఆ టైంలో మనం ఏడుస్తూ కూర్చుంటాం. చెప్పుకోవడానికి ఎవడు ఉండడు. ఈసారి శరీరం వస్తే నేను చాలా జాగ్రత్తగా అన్నీ వదులుకుంటాను అని అనుకుంటాడు. కానీ అవ్వదు. మాయా మోహాదులతో మనిషి మనస్సు మాయ అంటే మనస్సండోయ్! మనస్సుతో మనిషి. స్ఫురణతో మనిషి. అది జ్ఞానం. ఓకే. ఆ! ఇప్పుడు నాదిని గట్టిగా కౌగిలించుకుని, నాకు స్ఫురణ రావాలంటే ఎలా వస్తుందండి? ఈ నాదిని స్లోగా నాదిని తగ్గించుకుంటూ వెళ్ళాలి. వెళ్తే నేను యొక్క గుర్తింపు వస్తుంది. ఓకే. అర్థమైందా లేదా? మళ్ళీ చెప్తాను అర్థం అవ్వకపోతే మీకు. ఆ! ఎలా అయితే అగ్ని, అగ్ని మామూలుగా ఉంది. దాని పైన మీరు గిన్నేదో పెట్టారు. నీరు పెట్టారు అనుకుందాం. ఆ నీటిలోకి అగ్ని వచ్చేసింది. అలా ప్రపంచంలోకి వెళ్లారు మీరు. మీలోకి ప్రపంచం వచ్చేసింది. విషయంలోకి వెళ్లారు. మీలోకి విషయం వచ్చేసింది. ఆసక్తిలోకి వెళ్లారు. మీలోకి ఆసక్తి వచ్చేసింది. దైవం వైపు వెళ్లారు. మీలోకి దైవం రా వచ్చింది కాదు, ఉన్నది తెలియబడుతుంది. లేదా అయన్నీ వచ్చినియి అన్నారు కదండీ! ఇది కూడా వచ్చింది. పోనీ వచ్చింది. మీరేమైనా అనుకోండి. వచ్చింది. ఓకే. అలా అందుకని ఆ నేను అన్నది హృదయ స్థానంలో ఉన్న పరబ్రహ్మ నేను అనే శబ్దం చేస్తున్నాడు. అహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి. నేను యొక్క మూలాన్ని గుర్తిస్తే అది ఆత్మ సాక్షాత్కారం. అదేంటండి బాబు ఆత్మ సాక్షాత్కారం అనే సినిమాలో పైనుంచి కదా చూపించారు. విశ్వరూప సందర్శన యోగమనో, ఆత్మ సాక్షాత్కారం అంటే అదనో, అలా చూసి వాళ్ళ నుంచి జ్యోతి అక్కడికెళ్ళిపోయి, ఆ దేవుడిలోకెళ్ళిపోయి, ఐక్యమైపోయి, ఆత్మ సాక్షాత్కారం. ఇది కదా మనకు తెలిసినది. సినిమా భాష బాగా బుద్ధిలో బలంగా ఉంది. మనం లాగలేం దాన్ని. అంత బలంగా ఉంది. ఆ ఒరిజినల్ పక్కకు పోయింది.
కాబట్టి అహమహమితి నేను నేనని ఘోషిస్తున్నప్పుడు సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అదే ఆత్మరూపము. అదే భాతి అంటే అదే అని. నేను యొక్క మూలాన్ని గుర్తించగలిగితే అది ఆత్మ సాక్షాత్కారం. మరి మనం ఆత్మ సాక్షాత్కారం అంటే 100 చెప్పా. ఇది భగవాన్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ నేనులో నువ్వు ఉండడము ఆత్మలో ఉండడం అన్నాడు. సో, ఆ నేనుయే ఆత్మ సాక్షాత్కారం అన్నాడు. ఆ నేనులో పని చేస్తే అది కర్మ కాదు, కర్మయోగం కాదు, నిష్కామ కర్మ కాదు. మరేంటండి? అంటే అది రియల్ డ్యూటీ అన్నాడు. అంటే మరి రుణ విముక్తితో చేసిన పని, ఆత్మ యొక్క శక్తితో చేసిన పని. ఓకే. కాబట్టి ఆత్మగా జీవించటమనంటే దాంతో దాన్ని దాని గుర్తింపుతో నా క్రియ. మళ్ళీ అలా ఉండిపోతారనుకుంటారు. ఇదొక్క గోల. ఆత్మ సాక్షాత్కారం వచ్చిన వాడు ఇంకేమీ చేయడండి. ఇంకప్పుడు కర్మ లేదు కదా! లేతే కర్మయోగం లేదు కదా! నిష్కామ కర్మ లేదు కదా! మరి ఇంకెందుకు ఏమి అని అనుకోకూడదండోయ్! ఆత్మగా పనిచేస్తాడు. ఇప్పుడు శరీరంగా, మనిషిగా పనిచేస్తున్నాం. వ్యక్తిగా పనిచేస్తున్నాం. వ్యక్తిత్వంలో కూరుకునున్నాము. కాదు ఆత్మగా పనిచేస్తాడు. మరి మన ఊహ ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అయిపోతే ఇవన్నీ వదిలిపోయి మనం చక్కగా చాలా హ్యాపీగానే ఉంటాడు. ఏది చేసినా బర్డెన్ లేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాడు. అన్నింట్లో ఎంజాయ్ చేయగలుగుతాడు. మనం ఇప్పుడు అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాం. రూపాయి ఖర్చు లేకుండా నిత్య నూతన ఆనందము అని నేను చెప్తున్నానండోయ్. రూపాయి ఖర్చు అది ఎక్స్‌పీరియన్స్. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా నిత్య నూతన ఆనందంతో పని చేయొచ్చు. అందుకని ఇ ఇప్పుడు డబ్బులు వదిలేసిన తర్వాత అర్థమవుతోంది. అరే! డబ్బులున్నప్పుడు ఎప్పుడు లోటే ఉండేది. ఇప్పుడు ఏ డబ్బులు లేనప్పుడు లోటే లేదు అసల. లోటే లేదు. నాకే ఆశ్చర్యమేస్తుంది. ఉద్యోగం మానేసినప్పుడు ఎంత భయమంటే అంత భయం. ఎలా బతకాలి? ఎలా బతకాలని. సో, సర్టిఫికేట్‌లున్నాయి కదా! ఎప్పుడో ఒకప్పుడు కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చు. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ జాబ్ వస్తుంది కదా! బతకడానికి ఏమి లోటు లేదు. అని అనిపించినప్పుడు ముందు ఉద్యోగం మీద ఆధారపడ్డాము. ఆ తర్వాత సర్టిఫికేట్‌ల మీద ఆధారపడ్డాము. నేను లేదు ఇక్కడ. ఇవన్నీ దాని మీద తాకట్టు పెట్టబడి ఉంది. ఊరుకుంటారేంటండి? బూతులుంటాయి చుట్టూ. ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా వదులుతారా? మన లోపల కూడా కోరికలుంటాయి. ఇదెలా తీరుతుంది? ఇదెలా తీరుతుంది? రేపటి నుంచి కాస్ట్‌లీ ఏమి చేసుకోం కదా! మనల్ని చీప్‌గా చూస్తారు కదా! లోకువ చేస్తారు కదా! తర్వాత ఇంకా నాకు బాగా ఆలోచన అరుణాచలం ఎళ్ళాలంటే టికెట్ డబ్బులెలాగా? ఈ ఆలోచనలు. ఇవ్వరు కదా మరి. సో, దానం జేసుకోవాలంటే ఎలాగా? ఇలాంటివి బోలెడు చిత్రాతి చిత్రమైన ఆలోచనలొస్తాయి. ఆ తర్వాత సర్టిఫికేట్‌లు కూడా చింపేసిన తర్వాత అసలు ముందు ఆలోచనే పోయింది. లేవు సర్టిఫికేట్‌లు చేతిలో. ఏ డబ్బులు లేని వాడికి ఏ ఆలోచన ఉండదండోయ్. కూలివాడు చూడండి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాడు. ఆ రోజు రూ. 1000 ఆ రోజే బిర్యానీ తినేయగలడు. ఆ రోజే ఎళ్లి లేతే ఆడికి కావాల్సినవి కొనేసుకోగలడు. పిల్లలకి మేమిక్కడ చూసాము. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చారు పాకలేసుకొని ఉండేవారు. వారానికొక రోజు లేతే 3 రోజులకొక రోజో డబ్బు ఇచ్చేవాడు. ఇస్తే అవి పట్టుకెళ్ళి అసలు ఎక్కడ దాయడం అనేది ఉండేది కాదు. అయి పట్టుకెళ్ళి పిల్లలకి కావాల్సినయన్నీ కొనేసేవారు. వాళ్ళు కొనేసుకునేవారు శుభ్రం. చాలా దర్జాగా తినేసేవారు. తినకపోతే పనెలా చేస్తామండి అనేవారు. మళ్ళీ వాడెళ్ళేటప్పుడు ఛార్జీలు కూడా ఉండేవి కాదు. పోనీ ఛార్జీలకి ఉంచుకోవచ్చు కదా మరి అనంటే అంత ఆలోచన వాళ్ళకుండదు. చాలా సుఖంగా నిద్రపోయేవారు. ఇక్కడ రూములుండి, అన్నీ ఉండి, నడవడానికి పావులేమో అండి అని భయపడేవారు. కింద ఇలాగ ఉట్టినే ఇలా గుడారం వేసుకొని, పాము అక్కడే ఉండేది, వాళ్ళు అక్కడే ఉండేవారు. అది ఏమి చేసేది కాదు, వాళ్ళకి భయం లేదు. చిన్న చంటి పిల్లల్ని పెట్టుకొని ఉండేవాళ్ళు.
ముగ్గురేసి పిల్లలు, నలుగురేసి పిల్లలతోటి. మరి ఇక్కడ గురువుంది, లేకపోతే దైవముంది, ఇంతలా ఉంది. అయినా మనకు భయమే. వాళ్ళు చూసుకుంటారన్న ధీమా లేదు. కరుస్తుందేమో అనే భయం. అంటే నాది ఎంత గట్టిగా ఉందో చూసారా? కరిస్తే ఏమైందండి? పోతాం, గొడవ వదిలిపోతుంది. అబ్బే! పోతే ఎలాగండి బాబు? ఈ నాదీలన్నీ ఏమైపోతాయన్న బెంగ తప్పించి నేను పోతానన్న బెంగ లేదు. ఇదే ఉంటుంది. ఈ ఈ ఇది అంత బలంగా ఉంటుంది. ఆ నాది అంత బలంగా ఉంటుంది. మరి అహమహమితి భాతి సాక్షాత్ రూపేణ అన్నప్పుడు, సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి అన్నప్పుడు, దాని సంగతి పక్కన పెట్టేసాం. అందుకు నేనేం చెప్తున్నానంటే, నీ కోసం ఒక గంటైనా ఉంచుకోరా నాయనా! ఉంచుకుంటే ఈ నాది నుంచి కాసేపు పక్కకొస్తావు. వచ్చి వస్తే చూడండి ప్రశాంతంగా ఉందంటున్నారు మీరు. అంటే ఈ తట్ట నాది తట్ట దించారు కాసేపు. ధ్యానం పేరుతోటో, లేతే ఇదిగో ఇలా సత్సంగం పేరుతోటో, ఏ పేరుతోటో కాసేపు తట్టను దించి పక్కన పెట్టారు. పక్కన పెడితే ప్రశాంతంగా ఉన్నారు. ఇది ఎక్స్‌పీరియన్స్ అండోయ్! ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు పట్టుకోవాలి. ఆ! రోజు మొత్తంలో ఒక గంట దింపాను. ప్రశాంతంగా ఉన్నాను. ఇంకొక గంట దింపు. అబ్బే! నాకు కుదరదండి. అది కుదరకపోతే ఉంచుకో. ఎవరొద్దన్నారండి? అలాగే ఉంచుకో. కానీ ఉంచుకుని అనారోగ్యం పాలు తప్పించి అంతకంటే ఇంకోటి లేదు. అనే విషయం ఎప్పటికో తెలుస్తుంది. అప్పటికి నీ కాలం అయిపోతుంది. కాబట్టి ఆ నేను యొక్క మూలాన్ని గుర్తిస్తే అది ఆత్మ సాక్షాత్కారం. కొత్తగా ఆత్మ సాక్షాత్కారం అవసరం లేదు మీకు. మీ నేనును గుర్తించినప్పుడు దాంట్లో మీరు నిలిచి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి హృదయంలో ప్రవేశించి అంటే మనస్సును స్వరూపంలో విలీనం చేసి ఆత్మనిష్ఠులై ఉండడము కర్తవ్యము. ఈ కర్తవ్యం చాలా చిత్రంగా ఉంటుందండోయ్! ఇది ఒరిజినల్ కర్తవ్యం. దీనికోసం నువ్వొచ్చావు. అది పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం కర్తవ్యం. ఇది నా ఇప్పుడు నేను చూడండి ఆశ్రమం కట్టడం కర్తవ్యము అనుకుంటున్నా. ఇప్పుడెందుకు? నా కోసం కాదు కదా ఇది. లోక కళ్యాణం కోసం. అంటే అది కట్టడం నీ కర్తవ్యం కాదు. నువ్వు పని చేయాలి కాబట్టి అది నీ కోసం మానేసి నాదిలో పని చేయకుండా నేనులో పని చేస్తే అది నీ కర్తవ్యము కాదు. అప్పుడు వదిలేసి ఉండగలుగుతాం. ఉన్నంత సేపు ఏమి జాగ్రత్తగా చూస్తాం. ఇది బాగా నాకు అమెరికా ఉపయోగపడింది. ఇక్కడి నుంచి నేను అమెరికా వచ్చేసిన తర్వాత ఒక్కసారి కూడా దీని మీద దృష్టి వస్తుందా? రావట్లేదా చూసుకునేది. కొత్తలో ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు కొద్దిగా వచ్చింది. ఓహ్! ఇలా కాదు. ఇది కరెక్ట్ కాదు. అక్కడి నుంచి ఇంకా ఆ ఫోన్‌లు కూడా నేను తీసుకోను. రిసీవ్ చేసుకోను. దేన్ని పెట్టుకోను ఇంకా. ఉంటే ఉంటుంది. పోతే పోతుంది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత దాని రిపేర్‌లు, దాని గోలలు, బోలెడు డబ్బులు నష్టం ఏమి రానివ్వండి నేను వదిలేస్తాను అన్నప్పుడు సుఖంగా ఉన్నాను. ఇంకా ఎమర్జెన్సీ అయ్యి వాళ్ళు నా కోసం వెయిట్ చేసేదేదన్నా ఉంటే ఒక్కసారి చెప్పడం తప్పించి అది కూడా తక్కువ. సో, అప్పుడేమైంది ప్రిపేర్ అయిపోయాను. ఈ నష్టానికి అనవసరంగా మన మనస్సుని తాకట్టు పెట్టకూడదు అని ప్రిపేర్ అయిపోయాను. వచ్చిన తర్వాత మరి చాలా తిప్పలు పడాలి మళ్ళీ ఇక్కడ. అయినా సరే ప్రిపేర్. ఎందుకని? అక్కడున్నంత సేపు దృష్టి ఇక్కడ పెడితే అక్కడ అన్యాయం చేసినట్టు లెక్క. నా నుంచి ఒరిజినల్‌గా రాదు. ఆ స్ట్రెస్‌తో వస్తుందంతా. అలా రాకూడదు. మరి ఇక్కడ నష్టము అంటే మీకోసం వస్తేనే ఇక్కడ నష్టం వచ్చింది కాబట్టి మీరిచ్చిన మనీని ఆ నష్టాన్ని మళ్ళీ కొద్దిగా పూడ్చడం. పూడ్చాల్సిందే తప్పదు మరి. అది నా డ్యూటీ కాదు మీ డ్యూటీ. అనేది ఎప్పుడైతే వచ్చిందో చాలా హ్యాపీగా వదలగలుగుతుంది. వన్స్ ఆశ్రమం గేట్ దాటిన తర్వాత నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎన్ని సార్లు నాకు గుర్తుకొస్తది రాదు. మరి మళ్ళీ లోపలికొచ్చిన తర్వాత
ఎంత రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నామా? చేయట్లేదు. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో మనస్సుకి చాలా బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు సెల్ ఫోనొచ్చి దరిద్రం కానీ, ఆ సెల్ ఫోన్‌ను కూడా వస్తువు కింద వాడగలిగితే ఈ దరిద్రం కూడా ఉండదు. అందుకు నేనేమంటానంటే, మీరు దైవం దగ్గర ఉన్నంత సేపు దైవం దగ్గరే ఉంటాను. క్లాస్ విన్నంత సేపు క్లాసే తీసుకుంటాను. ఎక్కడ ఉన్నానో అక్కడే ఏకాగ్రత పెడతాను అని అలవాటైతే ముందు అది ఈజీ అవుతుంది. ఇక్కడికొచ్చి ఫోన్‌లు పట్టుకుని ఇంటి సొదంతా మొదలుపెడతారు. లేదా ఇక్కడికొచ్చి చూస్తాం మేమిక్కడ. అక్కడ పొయ్యి దగ్గర వంట వండుతూ ఉంటే, మేమైతే ఇలా వండుతామండి అంటారు. నువ్వొచ్చిందెందుకు? నేనందుకే పొయ్యి దగ్గర ఉండనివ్వను. హెల్ప్ చేస్తామనొస్తారు. హెల్ప్ చేస్తామనొచ్చి అక్కడ కూర్చుని ఆ సొదంతా ఉంటుంది. ఓహ్! లేతే తింటూ బావుంది. ఎలా వండారు? ముందు రెసిపీ ఇచ్చేయండి. అరె! నువ్వొచ్చింది ఆశ్రమానికి. నీ తిండి గోల జీవితాంతం తింటూనే ఉన్నావు. బాగుంది అనడం సంతోషం. ఎందుకని? ఆ వండిన వాళ్ళకి ఒక తృప్తి. వాళ్ళకొక టెన్షన్ ఉంటుంది. మీరు సరిగ్గా తింటున్నారా లేదా? బాగుందా? బాలేదా? వాళ్ళు సంతోషపడతారు కాబట్టి, అమ్మ బాగుంది అని చెప్పడం సంతోషం. అక్కడితో క్లోజ్ అవ్వదు బ్రెయిను. ఇది ఇంటికి వెళ్లి ట్రై చేస్తా. ట్రై చెయ్యి. అంటే నువ్వు ఆశ్రమం నుంచి పట్టుకెళ్ళిందేంటి? ఏంటి? మళ్ళీ నాదిలో ఏవో తీసుకెళ్తాం. మళ్ళీ నాది ఓన్ చేసుకోడానికి. నేను ఇక్కడ నాది వదిలించుకొని నేనులో ఉండడానికొచ్చావు అనే విషయం స్పష్టమవ్వాలి. ఆత్మనిష్ఠులవ్వడము కర్తవ్యం అన్నప్పుడు, అటువైపు జర్నీ చేయటం నా కర్తవ్యం అన్నప్పుడు, నా మనస్సు ఇంద్రియాలనే కిటికీ గుండా బయటికి వెళ్ళిపోతుంది. మరి నువ్వు గృహస్థివి. ఎంత జాగ్రత్తగా ఉండాలని. అడవిలోకెళ్ళిపోయావనుకోండి, ఇంద్రియాలనే కిటికీల గుండా బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకని? ఏ భోగం ఉండదు కాబట్టి. కానీ మనం గృహస్థుగా ఉన్నాం. గృహస్థుగా ఉండి సాధన చేయాలి. చేయాలి అనంటే, మనస్సు ఇంద్రియాలనే కిటికీ గుండా బయటికి వెళ్ళిపోకూడదు. అందుకని చాలా చిత్రం అనిపిస్తుంది. ఇక్కడికొచ్చి ఆ మొక్క బాగుంది. ఇది కొంచెం మాకిస్తారా? పట్టుకెళ్తా. మళ్ళీ, మళ్ళీ అంటే ఆ కన్ను ఇక్కడ చూసినంత సేపు ఆనందించట్లేదు. ఇది నాకు కావాలనిపిస్తోంది. ఆశ్రమాలొచ్చేది విడుదల చేసుకోవడానికండి. కావాలని అనిపించకూడదు. పోనీ ఆశ్రమం కాపోతే యాత్రకెళ్తారు. లేతే ఇంకో చోట. భగవంతుడి కోసం వెళ్ళి ఇప్పుడు ఇంతకి నేనెందుకు చెప్తున్నానంటే మీరు పెళ్లి, పేరంటం, బజారు వెళ్ళినప్పుడు ఎలాగో తడుముకుంటారు. తడుముకోకుండా ఉండరు. ప్రతీది చూసినప్పుడల్లా ఇది నాకు కావాలనిపిస్తుంది. అది పట్టుకొచ్చి పెట్టుకోవాలనిపిస్తుంది. నాకెంత చిత్రం అంటే ఇంట్లో హాల్ చూసినప్పుడే చిత్రం నాకు. ఎందుకని? ఆ హాల్‌లో ఒక షోకేస్ పెట్టుకుంటారు. ఆ షోకేస్‌లో డెకరేషన్ పెట్టుకుంటారు. దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. పైగా ఇంకొకడు మనస్సుని కొంచెం పక్కకి తీసుకెళ్తారు. ఇంకొకడు మనస్సుని పక్కకు తీసుకెళ్తారు. అదేమి ఆహ్లాదం కూడా కాదు. మళ్ళీ కోరిక పుట్టించడం అంటారు. మరి ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనికిమాలిన పనులన్నాం అనుకోండి. చాలా కష్టమండి. చాలా ముందుకెళ్ళిపోయారు. చాలా అడ్వాన్స్‌లో ఉన్నారు మీరందరూ. చాలా ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు వెనక్కి లాగలేని పరిస్థితి మాది. అన్నీ అలాగే అట్టపెట్టండి. మీరేమన్నా స్పిరిచ్యువల్ చెప్పండి అనంటే, ఎన్ని సంవత్సరాలైనా కుపస్థ మండూకాల్లా స్పిరిచ్యువల్ ఏం కదలదు. తెలిసినట్టు ఉంటుందంతే. అలా అని ఇప్పుడు మీరన్నీ తీసి పడేసి, చింపి పడేయమని నేను చెప్పట్లేదు. కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తా. మీ మనస్సు జర్నీ ఎలా చేస్తోంది? ఇంద్రియాలనే కిటికీ నుంచి బయటికెళ్ళిపోతుందా? లేతే ఓంకారంతోటి లోపలికొస్తుందా? చూసి చూసి ఓంకారము పవర్‌ఫుల్ ఎందుకు పెట్టాల్సొచ్చిందండి? నేను లాగలేక అదైతే గట్టిగా లాగుతుంది.
అయినా లాగదు కొంతమందికి. చూస్తూ ఉంటాం. అలా చిత్రాన్నంతా అలా చూస్తూ నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఇదంతా మనస్సు యొక్క చిత్రం కదా అని. కాబట్టి మనస్సు ఇంద్రియాలనే కిటికీ గుండా ఎక్కడికెళ్తోంది? సంసారంలోకి పరిగెడుతోంది. వ్యక్తి మనస్సనే రథం ఎక్కి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఏం తిన్నగా ఉండడాండా? శ్రీకృష్ణుడు మీకు ఒక సింబల్ ఉంటుంది. 5 గుర్రాలు కళ్ళెం పట్టుకొని. దానికి ఒక్కొక్క పిక్చర్‌లో కూడా ఉంటుంది. 5 గుర్రాలకి ఒకటి కన్నని, ఒకటి ముక్కని ఏదో అలా వేసి ఉంచుతారు కూడా. ఆ కళ్ళాలు 5ంటిని, ఆ ఇంద్రియాలని 5ంటిని మనస్సనే తాడుతోటి ఆయన పట్టుకున్నాడు. మనం మన మనస్సుని భగవంతుడి పాదాలకి కట్టి పడేస్తే వాటిని పట్టుకుంటాడాయన. ఎంత గొప్ప సింబల్ అండి. భగవంతుడు తప్ప నాకు రెండవది వద్దు అనేంత స్థితిలో మనం ఉండగలిగితే, మన మనస్సుతో మనకు పని లేదు. ఆయన పట్టుకుంటాడు దాన్ని. మరి సంసారంలోకి వెళ్ళిపోకుండా, సంసారం అంటే ఆసక్తండోయ్. సంసారం అంటే ఆసక్తియే ఆలోచనలు. సంసారం అంటే ఇల్లు, పిల్లలు కాదు. సంసారం అంటే ఆసక్తి. ప్రతీది ఆసక్తి, ఆరా. ఈ 2 తీసేస్తే మనిషి బాగుపడిపోతాడు. ఆ మనస్సు ఆసక్తిలోకి వెళ్ళకపోతే నోరు మూత పడిపోతుంది. వేరే మౌనం అక్కర్లేదు. ఇది ఎంత కొన్నారు? లేతే ఇది ఎక్కడ కొన్నారు? లేతే ఇది ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాలు చూసుకుంటే కనుక మనకి తెల్లారి లేస్తే బోలెడుంటాయి. ఆసక్తి కొలిది ఆరా వచ్చింది. మరెందుకు అంటే ఎప్పుడైనా నేను కొనుక్కుంటే పడుంటుంది. అంటే ఏం చేసావు? సంసారం స్టోర్ చేసావు. ఎక్కడ మరి అందుకే ఇప్పుడు మీరు చెప్తున్నారండి, మళ్ళీ మర్చిపోతున్నాం అన్నారనుకోండి. మరి ఈ స్టోర్ నిండిపోయింది. దాన్ని కొంచెం ఖాళీ చేస్తే ఈ విషయాలుంటాయి. ఆ స్టోర్ ఎందుకండి? ఈ స్టోర్ పెట్టుకోవాలి కానీ. పనికిమాలిన స్టోర్‌లన్నీ పనికిమాలినయన్నీ ఒక రూమ్‌లో పెట్టేసి, ఇది స్టోర్ రూము అని మనం అంటున్నాం చూసారా? ఇది స్టోర్ రూమ్ కాదండి. అనేక జన్మల నుంచి తెచ్చిన సూక్ష్మత ఇది. దీన్ని చిల్లర విషయాలకి వాడకూడదు. భగవంతుడనే అద్భుతమైన విషయానికి వాడాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి జీవించాలి. అరే! అన్ని ప్రాణులు భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తున్నాయి మనిషి తప్ప. మనిషి కూడా భగవంతుడి మీద ఆధారపడుతున్నాడు. కానీ చిత్రం ఏంటంటే, నేను గాబట్టి ఇవన్నీ చేశాననిపిస్తుంది. ఇప్పుడు నేను గాబట్టి ఆశ్రమం కట్టానంటే, నువ్వా ఆశ్రమం కట్టింది? నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకని? సేవ చేయాలని కోరుకున్నావు గాబట్టి ఇచ్చాడు. కోరుకోకపోతే ఇస్తాడా ఏంటి? సేవ చేయాలని కోరుకున్నావు కాబట్టి ఇచ్చాడు కాబట్టి చెయ్యగలిగావు. లేకపోతే చేయగలుగుతావా? చేసేది కూడా ఈ పంచభూతాలు సహకరిస్తే చేశావు. మనుషులు సహకరిస్తే కాదండోయ్! మనుషులు ఓసారి సహకరిస్తారు. ఆళ్ళకి ఒళ్ళు మండితే సహకరించడం మానేస్తారు. మనుషుల మీద అసలు పెట్టుకోకూడదు. ఆ పంచభూతాలు సహకరిస్తే పంచభూతాలే అన్నింటిని తీసుకొస్తాయి. కాలము అన్నింటిని కలుపుతుందన్నారు అందుకే. కాబట్టి ఇంద్రియాలనే కిటికీ గుండా మనస్సు వెళ్ళిపోతుంది కాబట్టి మరేం చేయాలండి? ఇంద్రియాలను మూసేయాలా? ఒకాయన అరబిందో సొసైటీలో ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి. చాలా సంవత్సరాలు సాధన చేశారు. ఎంపీ పండిట్ గారి శిష్యుడు. డైరెక్ట్ శిష్యులు. సో, వారు 80 ఏళ్ళొచ్చిన తర్వాత కళ్ళు పోయినాయి. 80 75 ఎంతో వచ్చింది. అంటే ముందు ఒక కన్నేదో కనిపించట్లేదని చూస్తే ఇది పూర్తిగా పనిచేయట్లేదు. ఈ కన్నుకి ఇది కూడా మళ్ళీ ఇలాంటి అనారోగ్యం వస్తుంది. ఈ కంటికి ఆపరేషన్ చేసి దీనికి చేస్తామని ఏదో చేశారు. ఆ కన్ను కూడా పోతే చూడటానికి వెళ్ళాను నేను. ఎళ్తే అయ్యో! అసల నేను అనుకోలేదండి. మీరింత స్పిరిచ్యువల్లు. ఇదేంటిది? ఇలా భగవంతుడికి కూడా దయ లేదు. ఇలా చేశాడు. మీరు బోలెడు మందికి ఉపయోగపడే మనిషి అని నేనేదో మాట్లాడుతున్నాను. ఆయనన్నారు, "భగవంతుడు ఎంత మేలు చేశాడమ్మా. ఎందుకనంటే
కన్ కళ్ళున్నాయనుకో అమ్మ, చూసిందల్లా ఎక్కడ ఆపగలుగుతాము మనం? నేను తీసేసుకోలేను కదమ్మా! నా కళ్ళు నేను పొడిసేసుకోలేదు. పొడిసేసుకోలేను. లేదా నేను భక్త కన్నప్పని కాదు. భగవంతుడి కోసం కన్ను తీసిచ్చేయడానికి. అంత గొప్పవాడిని కాదు. కానీ ఆయన నన్ను కంట్రోల్ చేయటం కోసం, అంటే నా మనస్సు కంట్రోల్ అవ్వడం కోసం నాకెంతటి వరం ఇచ్చాడని. ఒక్కసారి షాక్ తిన్నాను నేను. అంటే ఆధారమైన ఇంద్రియం పోయినా చెక్కు చెదరకుండా ఉన్నారు. వాళ్ళు కదండీ సాధకులు. మనందరం దొంగ సాధకులం అంటాను నేను. ఫుడ్డు, బెడ్డు అన్నీ రెడీగా ఉంటే సాధన చేస్తున్నాం చూడండి. అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రతీదీ అమర్చి, అమర్చి ఉన్నాయి కాబట్టి. ఏదైనా కష్టం వస్తే మళ్ళీ భగవంతుడా నువ్విలా ఎందుకు చేసావు అని గోల పెడుతున్నాం కానీ, ఈ కష్టం నుంచి నాకు వైరాగ్యం ఇస్తున్నాడేమో అని అనుకోవట్లేదు. కాబట్టి అరే! బాడీలో ఒక ఇంద్రియం, మెయిన్ ఇంద్రియం పోయినా ఎక్కడ బెంగ పెట్టుకోవట్లేదు. మొన్న 100 ఏళ్ళొచ్చాక మొన్న చనిపోయాడాయన. జస్ట్ చనిపోయే ముందు ఎందుకో సడెన్‌గా నేనెక్కడికో క్లాస్‌కెళ్తా, కారు సడెన్‌గా ఆపండి, ఆపండి అని దిగి వెళ్ళాను. వెళ్లి చూసి వచ్చి, మాట్లాడి వచ్చిన తర్వాత ఇంకొక 10 రోజులకో ఎంతో చనిపోయారాయన. అప్పుడనిపించింది ఈశ్వరుడు ఎంత దయామయుడు. నా కోసం కాదు, ఆయన చాలా ఆనందపడిపోయాడాయన. ఈ మధ్య బిజీ అయిపోయి రాలేకపోయామ్మా, నేను రాలేను, నువ్వు రాలేకపోతున్నావు అని అనిపిస్తోంది. కరెక్ట్‌గా వచ్చావు నువ్వు. చాలా ఆనందపడ్డారు. ఆ ఆనందం చూసి నేను ఆనందపడ్డాను. పోన్లే మంచి పని చేశాను, వచ్చాను కనీసం అనిపించింది. నేను రాలేదు, ఈర్ష్యపడ్డాను. ఈశ్వర నిర్ణయం ఇవన్నీ. కాబట్టి ప్రతి దానిలోనూ మనం చూసుకున్నప్పుడు, నేను మీకు లభ్యం కావాలి అనంటే, నాది దగ్గర దృష్టి తగ్గిపోవాలి. అప్పుడు మనస్సు బయటికి వెళ్ళకుండా అంతర్ముఖం అవుతుంది. ఇది చాలా గట్టి సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ ఈ పేజీలో గట్టిగా చెప్పాలి. అప్పుడే మిగతావన్నీ బాగా అర్థమవుతాయి. ఎందుకనంటే ఎప్పుడైతే మనం అంటే ఇది ఒక లైను తగ్గింది. ఇప్పుడు నేను నాదిలో విడగొట్టకపోతే వేదాంతం అర్థమే కాదసలు. అర్థమే అవ్వదు. చాలా కాన్సంట్రేషన్‌గా మీరు ఎగ్గొట్టకుండా వినగలిగితే పట్టేసుకోగలుగుతారు. ఇంకప్పుడు ఏది చెప్పినా కాదు, ఏది చూసినా మీకక్కడికి ఆ అవగాహన వస్తుంది. ఓకే. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చిత.